వ్యాక్సిన్ వేయించుకోవాలా? వేయించుకుంటే ఏంటి? వేయించుకోకపోతే ఏంటి? కోవిషీల్డ్ వేయించుకోవాలా? కోవాక్సిన్ వేయించుకోవాలి. కోవిషీల్డ్ వేయించుకుంటే ఏంటి? కోవాక్సిన్ వేయించుకుంటే ఏంటి? ఈ రెండింటికి డ్యూరేషన్స్ ఏంటి అసలు సెకండ్ డోస్ తీసుకోవడానికి? అసలు వ్యాక్సిన్ వేయించుకుంటే కోవిడ్ అటాక్ అవుదా? ఈ అన్ని క్వశ్చన్ మార్క్స్కి నేను ఇప్పుడు మీ అందరికీ ఆన్సర్ చేయబోతున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అబౌట్ వ్యాక్సినేషన్. సో ఏమాత్రం నేర్చుకుని వీడియో స్టార్ట్ చేస్తాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వ్యాక్సినేషన్ 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 ఎక్కడ చూసినా ఇప్పుడు మనకి బాగా హల్చల్ అవుతున్న వర్డ్ వచ్చేసి వ్యాక్సినేషన్ అనమాట. అండ్ వ్యాక్సినేషన్ ఎక్కడ తీసుకోవాలి, అసలు ఏంటి ప్రొసీజర్, ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఈ అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇస్తాను అనమాట. మీకు 2 వ్యాక్సిన్స్ ఉన్నాయండి, ఒకటి కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్ అనమాట. కోవిషీల్డ్ అన్నది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకి అప్రూవల్ వచ్చింది కాబట్టి సో ఎంటైర్ గవర్నమెంట్ మనకి కోవిషీల్డ్ తీసుకోమని మనకి ఎంకరేజ్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి కోవాక్సిన్ అండి. కోవాక్సిన్ అన్నది ఇండియన్ మెడిసిన్. ఈ ఇండియన్ మెడిసిన్కి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్రూవల్ లేదు అండ్ ఎక్కువ ప్రమోషన్ అన్నది కూడా దీని గురించి అందుకే చేయటం లేదనమాట. కోవిషీల్డ్ తీసుకోవాలి అని చెప్పేసి ఎంటైర్ మన ఇండియన్ గవర్నమెంట్ అన్నది ప్రమోట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఈ వ్యాక్సినేషన్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి కోవిన్.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే మీరు అందులో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ నేమ్ అన్నీ, మీ ఫోన్ నెంబర్ అన్ని అందులో అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అన్నది వస్తుంది అనమాట. ఇఫ్ ద స్లాట్స్ ఇస్ అవైలబుల్, అప్పుడు మనకి స్లాట్స్ అవైలబిలిటీ కూడా చూపిస్తుంది అనమాట. ఎక్కడ నియర్ బై సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో అవైలబిలిటీస్ ఉన్నాయి అన్నది కూడా మనకి అక్కడ స్లాట్స్ చూపిస్తాయి. అండ్ కోవిషీల్డ్, కోవాక్సిన్ వాట్ యూ వాంట్ గెట్ ఇట్ అన్నది కూడా అక్కడ పైన చూపిస్తుంది అనమాట. సో యాజ్ పర్ యువర్ విష్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏ స్లాట్లో అవైలబిలిటీ ఉందంటే ఆ స్లాట్లో మీరు వెళ్ళి వ్యాక్సిన్ వేయించేసుకోవడం. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ కోవిన్.in అనమాట. అండ్ కమింగ్ టు ఫ్రీ వ్యాక్సిన్ ఫర్ 18 to 44 వాళ్ళకి ఇంకా ఫ్రీ వ్యాక్సినేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్నది ఇంకా రాలేదండి. ఇట్ విల్ బి గోయింగ్ టు కమ్ బై దిస్ మంత్ అని అనుకుంటున్నాను మ్యాక్స్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బట్ అబౌవ్ 45 to 60 వాళ్ళకి మాత్రం ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లోని వాటిలోనే చేస్తున్నారనమాట. దీని గురించి ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ పర్టికులర్ ఏరియా వాలంటీర్స్ ఉంటారు కదా, సో వాలంటీర్స్ని మీరు రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. పర్టికులర్ ఏరియా వాళ్ళకి ఏ పర్టికులర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు అన్నది వాళ్ళు క్లియర్ కట్టర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారనమాట. సో దట్స్ అబౌట్ 45 to 60 ఏజ్ వాళ్ళ వ్యాక్సినేషన్ కోసం. సో ఈ 2 వ్యాక్సిన్స్ అని చెప్పాను కదండి. యాక్చువల్లీ ఇప్పుడు 1 more వ్యాక్సిన్ కూడా అయింది, స్పుట్నిక్స్ సంథింగ్ ఏదో. ఐఎమ్ సారీ ఇఫ్ మై ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానో లేదా అని తెలీదు. సో దీస్ 3 ఆర్ ద వ్యాక్సిన్స్ రైట్ నో అవైలబిలిటీ అనమాట. కోవిషీల్డ్, కోవాక్సిన్ అండ్ స్పుట్నిక్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి స్టార్ట్ విత్ ద లెటర్ S అనమాట. సో దీస్ 3 వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ రైట్ నో. బట్ ఎక్కువ తీసుకుంటుంది అందరూ మాత్రం కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అండి. నేను తీసుకుంది మాత్రం కోవాక్సిన్. బై బికాస్ ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఆల్రెడీ నాకు లైక్ 1 month బిఫోర్ నాకు ఫీవర్ వచ్చింది, లైక్ స్మాల్ కైండ్ ఆఫ్ ఫీవర్ వచ్చింది. సో ఐ సఫర్డ్ ఏ లాట్ ఫర్ దట్. ఎందుకు వచ్చింది మళ్ళీ రిస్క్ అని చెప్పి సో ఐ గో హెడ్ విత్ కోవాక్సిన్. సో కోవాక్సిన్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇట్స్ బీన్ 1 week అండి అండ్ నౌ ఐఎమ్ గుడ్ అండ్ ఐఎమ్ ఫిట్ టు. నేను చాలా హెల్తీగా కూడా ఉన్నాను. ఆఫ్టర్ వ్యాక్సినేషన్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్ విచ్ ఐ టు కేస్ కోవాక్సిన్ అనేది నేను తీసుకోవడం జరిగిందండి. నౌ కమింగ్ టు టైమ్ డ్యూరేషన్స్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ అండి. కోవిషీల్డ్ తీసుకుంటే ఇదివరకు గవర్నమెంట్ డ్యూరేషన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్కి డ్యూరేషన్ వచ్చేసి 3 months to 4 months టైమ్ డ్యూరేషన్ పెట్టారండి. ఇట్స్ మెయిన్ లైక్ 90 days to like 120 days అలా అని పెట్టారనమాట టైమ్ డ్యూరేషన్. అండ్ నౌ దే లైక్ ఏంటంటే 90 days కాకుండా ఇప్పుడు 2 months పెట్టారనమాట. ఇట్స్ బీన్ లైక్ 60 days నుంచి అండ్ 100 days ఇన్ బిట్వీన్లో మీరు తీసుకోవాలి అని చెప్పేసి ప్రెజెంట్ అయితే డ్యూరేషన్ మార్చారు కోవిషీల్డ్కి. అండ్ కోవాక్సిన్కి వచ్చేసి ఇట్స్ లైక్ రెగ్యులర్ టైం డ్యూరేషన్ 1 month అనమాట. దీనికి ఏంటంటే మీరు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 1 month టైం డ్యూరేషన్ తర్వాత మీరు సెకండ్ డోస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కోవాక్సిన్కి. సో దిస్ ఈస్ అబౌట్ ద టైమ్ డ్యూరేషన్ బిట్వీన్ ద వ్యాక్సినేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరున్నా అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా దే హ్యావ్ టు టేక్ కోవిషీల్డ్ 1 and 2 doses కంపల్సరీగా తీసుకున్న వాళ్ళకే
వాళ్ళు వీసా అప్రూవల్ అనేది ఇస్తారు అండ్ దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ట్రావెల్ ఇంటర్నేషనల్ అనమాట. ఇంటర్నేషనల్ ప్లేసెస్కి అబ్రాడ్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా కోవిషీల్డే తీసుకోవాలండి, కోవాక్సిన్ కాదు. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ డన్ విత్ కోవాక్సిన్ అండ్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు ట్రావెల్ ఇంటర్నేషనల్ త్రూ ఫ్లైట్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదండి, ఇట్స్ నాట్ పబ్లిష్డ్ ఎనీవేర్, బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో మస్ట్ అండ్ షుడ్గా అబ్రాడ్ ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం కోవిషీల్డ్ తీసుకోండి అండ్ యూ హ్యావ్ టు టేక్ 2 doses. మస్ట్ అండ్ షుడ్గా మీరు 2 doses కంప్లీట్ అయితేనే యూ ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్ అనమాట. సో డోంట్ ఫర్గెట్. అండ్ ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మీ రెస్పెక్టివ్ ట్రావెలర్స్ ఉంటారు కదా, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని కనుక్కోండి. సో దట్ యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా అబౌట్ ట్రావెల్ అండ్ విచ్ వ్యాక్సిన్ యూ హ్యావ్ టు టేక్ అన్నది కూడా వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ అబ్రాడ్ ట్రావెలర్స్ కోసం అండి. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి కోవిషీల్డ్ కోసం చాలా చాలా ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా మనకి కోవిషీల్డ్ అవైలబిలిటీ ఉంది కానీ కోవాక్సిన్ అనేది ఎక్కడా దొరకదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి పెయిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కోవాక్సిన్ వచ్చేసి 1250 అండ్ నౌ ఇట్స్ బీన్ ఇంక్రీజ్, ఐ థింక్ 1500 అయిపోయినట్టుంది కోవాక్సిన్. అండ్ కోవిషీల్డ్ వచ్చేసి 850 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అండి. అండ్ ప్రజెంట్ వైజాగ్లో వచ్చేసి లైక్ అపోలో, కిమ్స్ అండ్ ఐ థింక్ అపోలో, కిమ్స్లో వేస్తున్నారండి ఈ వైజాగ్లో వచ్చేసి. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో నాకు తెలీదు. బెటర్ మీరు coWIN.inలో రిజిస్టర్ అయితే మీకు అక్కడ క్లియర్గా ఎక్కడెక్కడ మనకి వ్యాక్సినేషన్ పెయిడ్ వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాయి అన్నది మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇంకెందుకు లేదు, మీరు coWIN.inలో రిజిస్టర్ అయిపోయి మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకొని మీరు అక్కడ వ్యాక్సినేషన్ వేయించుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ వ్యాక్సినేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే కోవిడ్ అటాక్ అవ్వదా? ఇట్స్ అ బుల్షిట్ అండి. మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే కోవిడ్ అటాక్ అవ్వదు అని ఎక్కడా లేదు. ఇట్ మే ఎఫెక్ట్ ఆర్ ఇట్ మే నాట్ ఎఫెక్ట్ అనమాట. సో మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ hygiene and your safety precautions and the immunity what you're consuming అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మంచి ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఐఎమ్ నాట్ ఎష్యూరింగ్ దట్ ఇలా చేస్తేనే మనకి కోవిడ్ రాదు, ఇలా చేస్తే కోవిడ్ వస్తుంది అని కాదు. సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఫేట్. వన్ మోర్ థింగ్ అండి, మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు డబుల్ మాస్కింగ్ వేసుకోండి అండ్ క్యారీ యువర్ శానిటైజర్ అండ్ బెటర్ క్యారీ సమ్ కైండ్ ఆఫ్ జ్యూస్ ఏదైనా క్యారీ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఏమి అవైలబిలిటీ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ సన్నీ, పెద్ద క్యూస్ కూడా ఉంటున్నాయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ వ్యాక్సినేషన్, ఈవెన్ ఇట్ ఈస్ పెయిడ్ వ్యాక్సినేషన్, ఇట్స్ బీన్ లైక్ చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. సో పెయిడ్ వ్యాక్సిన్కి ఇంత జనం ఉన్నారా అని మీరే ఆశ్చర్యపోతారు. నేను వెళ్ళింది కూడా అపోలోకి వెళ్ళాను, సో మచ్ లాంగ్ క్యూ ఉంది. అండ్ ఇట్స్ బీన్ లైక్ వాళ్ళ స్లాట్ చూస్తే సమ్ 8 o'clock అనుకుంటాను, బట్ అరౌండ్ నేను వెళ్ళేటప్పటికి 10:30, 11 అయింది. ఇంకా స్టిల్ దే ఆర్ ఆన్ క్యూ అనమాట. ఐ ఫీల్ లైక్ సో పిటీ ఆన్ దమ్. వై? బికాస్ ఎప్పుడో వచ్చేసి లైన్లో నించున్నారు అండ్ ఇట్ ఈస్ మిడ్ సన్నీ. వీ ఫెల్ సో బ్యాడ్ అని చూసిన తర్వాత. అండ్ వీ కేమ్ బ్యాక్ అనమాట. ఇంకా అక్కడ ఉండి మా వల్ల కాలేదు, సో వీ కేమ్ బ్యాక్. అండ్ లేటర్ ఆన్ నాకైతే అసలు వ్యాక్సినేషన్ వైజాగ్లో ఎక్కడా దొరకలేదండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎక్కడా దొరకలేదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఏమంటారు, చాలా వరీ అయ్యాను. నాకు వ్యాక్సిన్ కొంచెం రిఫరెన్స్ యూస్ చేసి నా ఫ్రెండ్ సర్కిల్లో ఐ గాట్ దిస్ వ్యాక్సినేషన్ డన్ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ సో మీకు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉన్నా, ఒకవేళ మీకు అవైలబిలిటీ లేదు అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా చాలా డేంజర్. అండ్ ఇట్స్ నాట్, నాకున్న భయం కాస్త పోయింది ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకట్లేదు అండ్ లక్కీలీ ఐ గాట్ దిస్ వ్యాక్సిన్. ఇలాంటప్పుడు మళ్ళీ ఇంకా భయపడడం ఏంటి అని చెప్పేసి వి బీన్ అండ్ వి టుక్ అవర్ షార్ట్స్ అనమాట. సో ఐ ఫెల్ సో హ్యాపీ ఆఫ్టర్ టేకింగ్ ద వ్యాక్సినేషన్. అండ్ కొంచెం పెయిన్ ఉండే అప్పుడు ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు, హ్యాండ్ చిన్న పెయిన్ ఉండేది. లేటర్ ఆన్ అంటే ఆ నైట్కి ఉంది పెయిన్, వ్యాక్సిన్ వేసిన లైక్ లెఫ్ట్ హ్యాండ్కి వేస్తే కదా నాకు చిన్న పెయిన్ ఉంది. లేటర్ ఆన్ నాకు ఏ పెయిన్ లేదు. నెక్స్ట్ డే అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, లైక్ కొన్ని న్యూసెస్ లైక్ ఏంటి అంటే ఫేక్ న్యూసెస్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. లైక్ ఆఫ్టర్ వ్యాక్సిన్ యూ ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ నాన్ వెజ్ అని. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు రోమ్, లైక్ ఎండలోకి రాకూడదు అని చెప్పి, అండ్ ఆల్కహాల్ తీసుకోకూడదు అని చెప్పి ఏవో చెప్తున్నారు.
ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ నీడ్ టు ఫాలో అండ్ వాట్ నీడ్ టు అన్నది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే కంప్లీట్గా తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, లేడీస్కి వచ్చేసి చంప్స్ టైం అప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ యువర్ డోస్ అని అన్నారు కొంతమంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు అంటున్నారు, ఫీడింగ్ మదర్స్ తీసుకోకూడదు అంటున్నారు. దెర్ ఇస్ నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎనీవేర్, ఎవరికి ఏమీ తెలియదు. అండ్ ఎవ్రీబడి హ్యావింగ్ సో మెనీ క్వశ్చన్ మార్క్స్ ఆన్ దిస్. ఇదైతే నాకు తెలియదండి. సో ఐఎమ్ నాట్ షూర్ టు గివ్ ద ఫేక్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అనమాట. టేక్ యువర్ వ్యాక్సినేషన్, స్టే స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్. టాటా.